మహాపరిశుద్ధుడ, మహాఘనత వహించిన మా తండ్రి, ఈ ప్రియమైన పిల్లల మధ్యలోనికి నన్ను క్షేమంగా నడిపించి మీ విలువైన మాటలు తెలియపరిచేటువంటి మంచి అవకాశాలు ఇచ్చిన విధానాన్ని బట్టి సంతోషిస్తూ మీ పిల్లలకి మీ మాటలు చెబుతుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించమని, వింటున్న మీ పిల్లలకు వినగల మనస్సును గ్రహించగల శక్తిని అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా తోటి జత పనివారు, సేవకులైనటువంటి సిబిటి కొత్తగూడెం ప్రిన్సిపల్ జోషన్న గారికి, అదేవిధంగా స్థానిక అశ్వాపురం సిబిటి కళాశాల ప్రిన్సిపల్ మోహన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. నోరుందా అందరికీ? ఏం చెప్పానమ్మా మీకు? చెప్పండి అమ్మా. అదేనా మరి మీరు చెప్పరా? మొండికుంటోళ్ళంతా దానికి ఎమ్మటే రిప్లై ఇస్తారన్నా అని అన్నారన్నా. మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి చక్కగా. ఓకేనా? చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. మీరు ఎన్నోసార్లు విన్న మాటలే, ఎన్నోసార్లు చదువుకున్న రెఫరెన్స్లనే ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మీకు ముందుగానే పాఠాన్ని ఇచ్చాను. మనము దేవునిని అడగవలసినవి ఏమిటి? దేవుడు అనగానే ప్రపంచానికి ఒక ఆపద మొక్కులవాడు. దేవుణ్ణి ఎప్పుడు అడుగుతామంటే మనకి ఇంట్లో బాగా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు అంటాం, దేవుడా ఏంటి నాకు ఈ కష్టాలు. సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అంటాము, దేవుడు ఏంటి సంతోషాలు ఇంట్లో ఇలా పొంగిపోతున్నాయని. అసలు ఎప్పుడాను. కానీ కష్టం వచ్చిందనుకో వెంటనే ఆయన గుర్తుకొచ్చేస్తాడు. మరి ఉన్నాడు ఆయన ఆపద ముక్కులో వాడు కనుక మనం ఏదడిగినా ఇస్తాడు అని ఒక ఆలోచనలతో మనం అన్నీ అడిగేస్తుంటాం. అడగటం తప్పని నేను అంటలేదు, మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. కానీ మనం అడగవలసిన వాటిని ఏమి అడగాలో తెలియకుండానే అడిగేస్తాం. దేవుడు అడగమన్నాడు కదని అన్ని అడిగేస్తాం, వాస్తవమే. కానీ అన్ని మనం పొందుకుంటామా అని చూస్తే కొంతమంది ఎలాంటివి అడుగుతారంటే విచిత్రంగా. నేను సేవలోనికి వచ్చిన కొత్తలో ఒక అమ్మ, ఇప్పుడు మీ దగ్గర కూడా అనొచ్చు, బహుశా చాలామంది సేవకులైన వారికి కానీ మీకు కూడా అనుభవాలు ఉంటాయి. వాళ్ళ గేదె పాలు ఇవ్వలేదట. ప్రార్థనకు వచ్చింది అమ్మ, ఎన్నడూ రాదు. ప్రార్థనకు వచ్చి, అయ్యా మా గేదె గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పాలిస్తుంది, దేవుణ్ణి అడగవా, ప్రార్థన చేయమని. దేనికట? గేదె పాలు ఇవ్వకపోతే. మరొక అమ్మ కోడిని పట్టుకొచ్చింది, గుడ్డు పెట్టట్లేదని. ఇది పల్లెటూర్లలో మీరు ఎవరినైనా అడగండి, సేవకులకు ఎదురవుతున్నటువంటి అనుభవాలు ఇవన్నీ. ఇంతకీ దేవుని నమ్ముకున్నాం కదా, మనం దేవుని నమ్మాం కదా, తెలుసుకున్నాం కదా, దేవుని ఏం అడగాలి? బట్టలు అడుగుదామా? బట్టలు ఏంటండి, దేవుణ్ణి ఎందుకు అడగాలి? ఎవరిని అడిగినా ఇస్తారు. ఏమండి, చొక్కా ఇడిసి ప్యాంట్ తీసేసి దారిలో పోతున్నావు అనుకో, ఏమంటారు? నువ్వు అడగాల? నలుగురు పరిగెత్తుకొని వచ్చి ఏంట్రని వేసాం బాబు అని వెంటనే బట్టలు కప్పారు. అంటే ఇంత సులువైనవి ఆయన అడగకూడదు. భోజనం అడుగుదామా? ఆకలితో పస్తులతో ఉన్నావు అనుకో, నీ ఇంట్లో కొంటారా? ముందు ఏదో ఒకటి అర్జెంటుగా, బాబు అన్నం తినలేదు మధ్యాహ్నం, వాడు వచ్చేస్తున్నాడట, అన్నం తినలేదట, క్యారేజ్ పంపించలేదు, త్వరగా 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 కానివ్వండి కానీ అడావుడి. బా, పస్తులతో ఉంచడం నీకే ఇష్టం లేదు.
అంటే ఏదో ఆకలిని అడిగి దేవుడి దగ్గర ఆకలి తీర్చుకుందామా? ఇంతకీ మనం అడుగుతున్నది ఎవరిని? మనం అడుగుతున్నదేంటి? ఎప్పుడైనా ఇది ఆలోచించుకోవాలండి, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. మనం అడుగుతున్నది ఎవరిని, మనం అడిగేది కూడా ఏంటనేది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఎందుకంటే మనం అడిగేది చిన్న వస్తువు అనుకోండి, మనతో చుట్టుపక్కల ఉన్న వారిని ఎవరిని అడిగినా సరిపోతుంది. అదే మన ఇంట్లో ఇప్పుడు కరివేపాకు లేదనుకోండి, ఎవరిని అడుగుతాం? ఇంటి పక్కన ఎవరిని అడిగినా పర్లేదు. కానీ ఆ కరివేపాకు అడగడానికి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, మాకు పప్పులో కరివేపాకు లేదంటే ఊరికి సర్పంచ్ గారని అడిగామనుకో, ఏమంటారు చెప్పండి మీరు? ఉందా అమ్మా, ఏం అడుగుతున్నావు ఇక్కడికి వచ్చి, ఎవరక్కడ ముందు బయటికి అంటారే. ఒక సామాన్యమైనటువంటి విషయాలు మనం ఓట్లేసి ఎన్నిక చేసుకున్న ఒక నాయకుడిని అడగకూడదన్న జ్ఞానం తెలిసిన మనం దేవుణ్ణి ఏమడగాలో తెలియకుండానే అడిగేస్తున్నాం. మన ప్రార్థనలు బాగా తెలుసు, అలానే ప్రార్థనలు చేయడం తప్పంటలేదు మళ్ళా. కానీ అడగవలసినది మర్చిపోయి మిగతావన్నీ అడుగుతున్నామేమో. అలాని దేవుడు కూడా ఏమన్నాడో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ప్రారంభం చూసుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడగండి మీరు అడగండి మీకు ఇయ్యబడతాయి, వెదకుడి మీకు దొరుకును, అడగండి మీకు ఇయ్యబడతాయి అన్నాడు దేవుడు. కానీ వేటిని అడగాలో అక్కడ మెన్షన్ చేయలేదు, అక్కడ చెప్పలేదు. మరొక దగ్గరికి వెళ్ళాలి. మనందరికీ బాగా తెలుసు, దేవుడు ఈ భూ సంబంధమైనవి కాదు అడగమన్నది, జ్ఞానాన్ని అడగమన్న. ఆ పాఠాలు మీరు విన్నా, మనందరం వింటూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా ఆలోచించేద్దాం. ఇంకా దేవుడు అడగమన్నాడు, అడిగినది మీకు ఇయ్యబడుతుంది. మీరు అడిగితే మీకు ఇయ్యబడుతుంది, మీరు అడిగితే మీకు ఇయ్యబడుతుంది. అయితే అడిగేటప్పుడు దేవుణ్ణి అడగాలి. ఏం అడగాల దేవుణ్ణి? ఇంతకీ దేవుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆయన? దేవుడి యొక్క లక్షణాలు కూడా మనకు తెలిసి ఆయన అడగాలి. దేవుని యొక్క గుణాలు కూడా మనకు తెలిసి అడగాలి. ఆయన ఎలాంటి వాడో తెలిసి మనం ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడండి. ఇక ఆయన తప్ప ఎవ్వరు ఇవ్వలేరని ఫిక్స్ అయిపోయి అడగాలి. ఎలాంటివి అడగాలో, ఎప్పుడు అడగాలో, ఇంతకు దేవుడు ఎలా ఉంటాడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనం చూద్దాం. ఒకసారి అడగమన్నాడు కదా, ఆయన ఇస్తానంటున్నాడు కదా. ఇంతకీ ఇచ్చేవాడు, ఇచ్చే అతను ఎలాంటి వాడో మనం చూడగలిగితే రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, మీరు ఇది అండర్లైన్ చేసుకోవాలి, దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు చూడండి. మృతులను సజీవులను గాను చేయువాడు. దేవుడి యొక్క శక్తి సామర్థ్యం ఏంటో తెలుసా? మృతులను సజీవులుగా చేసేవాడు. ఈ ప్రపంచంలో అలాంటి శక్తి, జ్ఞానం, పరిజ్ఞానం ఎక్కడైనా మీరు విన్నారా? మృతులను లేపడం, చచ్చిపోయిన వారిని లేపడం, తిరిగి బ్రతికించడం. అంటే దేవుడికున్న శక్తి ఎలాంటిదంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, శాస్త్రవేత్తలు సైతం చెయ్యలేనటువంటి ఒక అద్భుత కార్యాలను చేసేటువంటి వాడు, ఆశ్చర్యకరుడు. మృతులను సైతం లేపగలిగే వాని దగ్గరికి వెళ్ళి సంబంధం అడిగామనుకోండి, మా అమ్మాయికి సంబంధం దొరకట్లేదు ప్రభువా, సంబంధం ఒకటి చూడన్నా, ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనేంటి మృతులను లేపుతాడట, సంబంధం అడగటం ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా తినడానికి భోజనం లేదు ప్రభువా,
అని. మృతులను లేపేవాని అడగటం ఏంటి? ఎందుకంటే అండి ఈ మాట మీకు చెప్తున్నాను, మనకి ఏమి అవసరమో అవి నువ్వు అడగక ముందే అన్ని చేసినవాడు ఆయన. మీరు ఎప్పుడైనా అడిగారా, నాకు ఈ పలానా పండు ఈ డిజైన్లో ఉంటే బాగుండేదని? యాపిల్కాయ ఎంత బాగుంటుందండి, యాపిల్కాయ ఎంత బాగుంటుంది, అరటికాయ ఎంత బాగుంటుంది, ద్రాక్షకాయ ఎంత బాగుంటుంది. మీరు తినే పండ్లు ఎంత అందంగా దేవుడు ఆకర్షణీయంగా చేసేసాడు. మీరు ఎప్పుడైనా ఈ డిజైన్లోనే ఉండాలని మీరు అన్న తర్వాత పుట్టాయా? మీరు అడగక ముందే పుట్టాయా? దేవుణ్ణి ఎప్పుడైనా ప్రభువా ఈ టేస్ట్ ఉంటే బాగుండేది అని మీరంటేనే ప్రకృతిలోనికి వచ్చిందా? మీరు రాకముందే ప్రకృతిలో ముందుగానే పెట్టేశాడా? ముందే, నువ్వు అడగక ముందే, నువ్వు కోరక ముందే, నువ్వు రుచి చూడక ముందే అన్నింటినీ నీ ముందు పెట్టిన దేవుణ్ణి నువ్వు ఇప్పుడు ఏం అడగాలి? వేటిని అడగాలి? వేటిని అడిగితే మనకి చిన్నతనంగా ఉంటాయో కూడా మనకి తెలియాలండి. ఎందుకంటే ఆయన అన్నాడు, అడగండి నేను ఇస్తాను, అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. ఏమంటే అడిగితే భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి ఇస్తాయో తెలుసా దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు సందర్భంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 7:9 చూడండి, భూమి మీద ఉన్న మన తల్లిదండ్రులే మనం ఏదడిగితే ఏమిస్తారో అని క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి, ఏమిస్తారనుకుంటున్నారు మీ తల్లిదండ్రులు అని? మీలో ఏ మనుష్యుడైనను పిల్లలను కన్న తల్లిదండ్రులారా, తల్లులారా, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల, తనకు తినడానికి అవసరమని రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన ఏ తండ్రి అయినా ఇచ్చాడా రాతిని? మీరెప్పుడైనా మీ పిల్లలు మమ్మీ ఒక ఐస్ కావాలంటే ఐస్ ఎందుకు రా, వీకిన తినగానే ఎమ్మటే ఒక 5 నిమిషాలు అయిపోయింది, వద్దు ఒక రాయి తీసుకో అని అన్నారా? చేపను అడిగిన ఎడల పామునిచ్చిన తినే ఆహారం పుష్టిగా ఉంటుంది, రుచికరంగా ఉంటుందండి. చేపను తిన బుద్ధి అవుతుందంటే చేప ఏం కర్మరా, పామునే వండుతానే కానీ వండారా? భూమి మీదున్న తల్లిదండ్రులే పిల్లలు అడిగిన వాటికి బదులుగా మరొకటి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు మీరు రావాలని కోరుకొని, ఇందాక తమ్ముడు చెప్పాడు, దయా సంకల్పంలో మీరంతా ఉన్నారని మిమ్మల్ని ముందుగానే ఆయన సృష్టించుకున్నాడే. అలాంటి గొప్ప దేవుని దగ్గరికి వచ్చిన మనమంతా ఏమడగాలి ఆయన్ని? జ్ఞానం అడుగుదాం, ఓకే రైట్, జ్ఞానం కూడా అడగాలి. అలా అని మన జ్ఞానహీనులమేం కాదండి, బుద్ధిహీనులమేం కాదు. ఏమంటున్నాడు అది కూడా చూద్దాం. యోబు గ్రంథము 35:11 మీరు చూడగలిగితే, యోబు గ్రంథము 35:11 భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. భూమి మీద ఉన్న ఏ జంతువునైనా మీరు చూడండి, అది 2 కాళ్ళ జంతువా, 4 కాళ్ళ జంతువా, ఇంకా ఎక్స్ట్రా కాళ్ళు వచ్చిన జంతువా, ఏ జంతువునైనా చూస్తే భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి ఉందంటండి. బుద్ధి ఎవరికి ఎక్కువ ఉంది? ఏమండి, ఏనుగు ఎంత ఉంటుంది, మనం ఎంత ఉంటాం చెప్పండి? ఏనుగు తల ఎంత ఉంటుంది, నీ తల ఎంత ఉంటుంది? మనోడు ఏనుగు నెక్కి దాని మీద కూర్చొని ఎల్లు అంటే వెళ్తుందండి. అంటే దానికి ఎక్కువ బుద్ధి ఉందా, మనకి ఎక్కువ ఉందా? మనకే కదా. భూమి మీద ఉన్న సమస్త జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధినిచ్చాడు దేవుడు, ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమండి, మనకి గేదెలను పెంచుకునే అలవాటు ఉంది కదా, చాలామంది ఇళ్ళల్లో గేదెలు ఆవులు పెంచుకుంటూ ఉంటారు. ఒకసారి మీరు వాటిని చూసినప్పుడు మీ పిల్లలు అవి గడ్డి మేయడానికో లేకపోతే నీళ్లు త్రాగడానికో విడిచిపెట్టినప్పుడు అటో ఇటో వెళ్తా ఉంటే ఇంట్లో తిరగడానికి వచ్చినప్పుడు మీ ఇంట్లో పుట్టిన ఒక 6 నెలల బాబు కూడా వెళ్ళి హాయ్ అన్నాడు అనుకోండి, ఏమంటది అది? నువ్వు గంత లేవు బొడ్డోడా, నా మీదకే వచ్చి నన్నే బెదిరిస్తావని ఎప్పుడన్నా తిరగబడిందండి? హై అనగానే అక్కడే ఆగిపోతుంది. దాని దగ్గరికి వెళ్ళి దాని తాడు పట్టుకుని తీసుకెళ్ళి దాన్ని రోజు కట్టేసే ప్లేస్ దగ్గరికి తను గుంజుకొని వెళ్ళాడు అనుకోండి, దాని బలం ఉంది. తన బలం ఎంత గొప్పదేమి! 6 సంవత్సరాల కుర్రోడికి ఏం బలం ఉంటుందండి? అయినా కానీ అదేమైపోయింది,
నిదానంగా నడుచుకుంటున్న యజమాని కుమారుడని అక్కడికి వచ్చేసి అక్కడ ఆగిపోయింది. దానికంటే ఎక్కువ బుద్ధిని నీకు ఇచ్చాడే, నీకు ఇప్పుడు ఏమడగాలి దేవుణ్ణి? ఓహో ఇది కాదా, ఇంకేం అడుగుదాం తర్వాత చూడండి. ఆకాశ పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానం. ఆకాశంలో తిరిగే పక్షుల కంటే మనకే ఎక్కువ జ్ఞానం. ఏమండి, ఎప్పుడైనా మీరు డేగను చూసారా? డేగ మీరందరూ టీవీలు చూస్తారని నాకు బాగా తెలుసు. అందులో జంతువుల ఛానల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని చూసేటప్పుడు మీరు గమనించండి. డిస్కవరీ ఛానల్ కనుక, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కనుక అవి చూసినప్పుడు ఎక్కడో కొండల మీద ఒక డేగ అక్కడ ఉండి సముద్రం వైపు లేకపోతే నది వైపు చూస్తూ ఉంటుంది. ఈ నదిని ఎందుకు చూపెడుతున్నాడో, ఆ డేగని ఎందుకు చూపెడుతున్నాడో ఫస్ట్ మనకు అర్థం కాదు. అది అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తుందండి. బయలుదేరి వచ్చి 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 ఆ నీటిలో ఉన్న చేపను పట్టి లేపింది. చూసారా మీరు ఎప్పుడైనా చేపను చూసారా మీరు? అది కాళ్ళతో పట్టుకొని లేచినప్పుడు అంటే తనకి ఎంత జ్ఞానం ఉందంటే ఆ డేగకి, అది ఎంత దూరం ప్రయాణం చేయగలదో, నేను వెళ్ళేసరికి ఎంత నీటి లోతులోనికి వెళ్ళగలదో, ఎంత స్పీడ్తో వెళ్ళగలదో అంత అంచనా వేసి పకడ్బందీగా వచ్చి దాన్ని పట్టేసుకుంటుంది. దానికంటే జ్ఞానవంతుడువు నువ్వు, దానికంటే జ్ఞానవంతుడువు నువ్వు, దానికంటే ఇంత జ్ఞానం కలిగిన నువ్వు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఏమడగాలి? ఏమడగదామండి? ఏదడిగినా చాలా చీఫ్ కనిపించట్లే, చాలా చిన్నది కనిపించట్లే. ఆయనేంటి మృతులను సజీవులుగా చేసేవాడేంటి? అడగక ముందే అవసరతలను తీర్చడానికి అన్ని పెట్టినవాడేంటి? నన్ను అడగవంటమేంటి? అడిగేటప్పుడు ఏం అడగాలో కొంచెం ఏమనిపిస్తుంది? సడన్గా మీ దగ్గరికి వచ్చి, ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి వచ్చి మీ ప్రాంతానికి పాదయాత్ర చేస్తూ, మీలో ఎవరైనా ఎల్లమ్మో పుల్లమ్మో ఉంటే, ఏమ్మా పుల్లమ్మ బాగున్నావా, ఏంటమ్మా ఏం కావాలో కోరుకో అంటే ఏమంటారు మీరు చెప్పండి? ఏమడగాలో ఏమడగలుగుతారండి? ఇంట్లో గ్యాస్ అయిపోయిందని అలాంటి అడుగుతారు? ఏమడగాలో టెన్షన్, ఏమడగాలి? ముఖ్యమంత్రి గారు అడిగారు ఏమడగాలి? ఎందుకంటే అవసరమైతే ఆయన ఏదైనా ఒక్క మాట చెప్తే ఇంటికి చేరిపోతాయి. ఇప్పుడే ఏమడగాలని ఆలోచించుకుంటావే. అలాంటిది సర్వ సృష్టిని చేసిన వాడు, నిన్ను కన్నవాడు, భూమి మీద నిన్ను పెట్టి అడగమంటున్నాడు. ఏమడగాలి? ఎప్పుడైనా అడిగారు ఆయన ఉద్దేశం ఏంటో? తండ్రి నాకేం తెలుసాయి అడగమంటున్నావు, కానీ అన్నీ ఇచ్చావు అడగకముందే, ఇంకే ఏం అడగాలో అర్థం కావట్లేదని ఎప్పుడైనా మీ మనసులో అనుకొని ఆగిపోయారండి? ప్రార్థన చేయమంటే మనం అసలుకి ఎన్ని అడుగుతాం? అడగొద్దని అంటలేదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ ఏం అడిగితే దేవుడు సంతోషపడతాడో, హ్యాపీగా ఆయన ఫీల్ అయ్యి మనకి ఇస్తాడో అనేది కూడా మనకు తెలియాలి. భూమి మీద ఉన్న తల్లిదండ్రులే చేపను అడిగితే రాతినివ్వనప్పుడు, ఇంకేదైనా అడిగినప్పుడు రొట్టెని అడిగితే రాతినివ్వనప్పుడు, దేవుణ్ణి మీరు అడిగితే నేను ఇస్తాను, ఆయన ఇచ్చాడు, మాట ఇచ్చాడు అంటే మీరు ఎంత శ్రేష్టమైంది ఆయన అడగాలో ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని సృష్టించిన దేవుడు, మనతో ఈ మాట అన్నవాడు నమ్మదగినవాడు. ఆయన ఒక్కసారి కమిట్ అయ్యి ఇస్తాను అంటే ఇచ్చేస్తాడు. కానీ మనం అడగాలి. ఇంతకీ మనం ఏం అడగాలి? ఏమండి, మనలాగే ఒక ఆయన భూమి మీద పుట్టాడు, మనలాగే పెరిగాడు, మనలాగే పెద్దోడయ్యాడు. అతడు పెద్దవాడు అవుతున్నప్పుడే దేవుడు వెతికాడు అతని కోసం. ఎవరో మీకు తెలుసు బాగా. వెతికి 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 ఏమన్నాడంటే, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను అన్నాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా కనుగొన్నది ఎవరిని? దావీదుని కనుగొన్నాడట. మనందరికి తెలుసు కదండి, నేను దావీదుని కనుగొన్నాను. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవునికి బాగా ఇష్టమైన వాడు. దేవుణ్ణి ఏమడిగాడో మనం చూస్తే ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా దాన్ని అడగటానికి ప్రార్థనలో ముందు పెట్టుకోవాలి. అంశాన్ని చూద్దాం. ఇంతకీ ఏమడిగాడు? కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం.
కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద అనగా దేవుని యొద్ద ఒక వరం నేను ఒక వరమును అడిగి తిని, ఒక వరమును అడిగి తిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఆ వరం నాకు ఇచ్చాడా లేదా అని నా జీవిత కాలంలో నేను దానిని వెతుకుచున్నాను. దేవుణ్ణి ఒక వరాన్ని అడిగాడట, అది అతనికి వచ్చిందా లేదా అని ప్రతిరోజు తన దినములను చెక్ చేసుకుంటున్నాడట. ఈరోజు ఆ వరం నాకు అప్లై అయిందా? ఈరోజు ఆ దినం నాకు ఇవ్వబడిందా? ఈరోజు ఆ వరం దేవుడు నాకు ప్రసాదించాడా అని ప్రతిరోజు దాన్ని వెతుకుతున్నాడంటండి ఆయన. ఏం వరం అడిగి ఉంటాడు ఆయన? దావీదు అనగానే మనకు అర్థం కావాలి, ఎవరైనా ఒక రాజు దగ్గర ఏం తక్కువ ఉంటాయండి? బంగారంతో కట్టేద్దాం పో మందిరాన్ని అన్నాడు అంతే తన కొడుకు ప్రారంభిస్తుంటే. అప్పటికే తను దాచుకున్నాడు, తనే కట్టాలనుకున్నాడు. దేవుడు తన చేత కట్టించడం ఇష్టం లేక నువ్వు ఆగు నాన్న అన్నాడు అంతే. బంగారం కొదువు లేదు, వెండి కొదువు లేదు, ఆహార పదార్థాలు కొదువు లేదు, వస్త్రాలు కొదువు లేదు, రాజ్యంలో ప్రజల కొదువు లేదు. మరి ఏమడిగుంటాడు ఆయన ఒక వరం? నిజంగండి, ఏమడిగుంటాడు? బాగా ఇష్టమైన వాడు కదా, దేవుడికి ఇష్టమైన వాడు కదా, ఏం అడిగితే దేవుడు ఇస్తాడని అడిగుంటాడు ఆయన. రాజ్యాన్ని దావీదు అడిగితే ఇచ్చాడా? అడగక ముందే ఇచ్చాడా? దావీదేం ప్రార్థన చేసి గొర్రెలు కాసుకునేటప్పుడు నేను రాజు కావాలని ప్రార్థన చేస్తే ఇవ్వలేదు. దావీదు గుణగణాలను చూసి, దావీదు గొర్రెలు కాసే విధానాన్ని చూసి, నమ్మకాన్ని చూసి ఇతడిని అక్కడ పెడితే బాగుంటుందని దేవుడే కనుగొన్నాడు. మరి ఏమడిగుంటాడు దేవుణ్ణి వరం? మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూడగలిగితే అతను అడిగింది ఏంటో మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 24వ వచనాన్ని కూడా చూద్దాం. 4వ వచనాన్ని ఆయన ప్రార్థనలో ఏమడుగుతున్నాడో చూద్దాం. నేను ఇలాగు మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకు. ఇదా ఆయన అడిగిన వారు? నా దినముల మధ్య నాకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం ఏదైతే ఉందో, లేకపోతే నాకు ఇచ్చిన జీవితం ఏదైతే ఉందో, దానిని నేను అనుభవించకుండా మధ్యలో తీసుకొని పోమాకు అని అడుగుతున్నాడా? ఆయన అడిగిన వరం ఏంటో తెలుసా? చూద్దాం. కీర్తన గ్రంథము 21వ కీర్తన 4వ వచనాన్ని కూడా చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అడిగిన వరం ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా, సేవకునిగా, ఇష్టానుసారుడిగా పనిచేసినటువంటి, భూమి మీద బ్రతికినటువంటి దావీదు గారు అడుగుతున్నటువంటి వరం ఏంటో తెలుసా? తనకు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరము అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఏమండి, నాకు ఆయుష్ కావాలని అడుగుతున్నారా మీరు ఎప్పుడైనా ప్రార్థనలో? ప్రభువా పలాంది కావాలి, ప్రభువా పలాంది కావాలి, పలాంది రావాలి, పలాంది చేయాలి ఇన్ని అడుగుతున్న మీరు ఎప్పుడైనా మీ దేహంలో ఉంటున్నారు కదా, మీరు ఈ దేహంలో ఉంటున్నారు కదా, ఎప్పుడైనా ప్రభువా నాకు ఆయుష్నివ్వండి అని అడుగుతున్నారు ఎప్పుడైనా? దావీదు అడిగాడంటండి ఒక వరం. అది ఎలా అడిగాడో తెలుసా అండి? నిజంగా అండి, ఆయుష్ నిమ్మని దేవుణ్ణి అడగటంలో చిన్నదా ఇదేమన్నా? మీరు ఆయుష్ కావాలని మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఇస్తారేమో చూడండి ఒకసారి. ఒరేయ్, వేసుకోవడానికి బట్టలు అడిగితే తెస్తాం, ఉండడానికి ఇల్లు కట్టమంటే కడతాం. ఈ ఆయుష్నివ్వమంటామంటే, ఇవ్వడం అంటే మేమే ఎప్పుడు పోతామో మాకు తెలియదు మా ఆయుష్ గురించి, నీకెలా ఇవ్వాలిరా? విద్య నేర్పాడు కదండి గురువు, ఎన్నో అక్షరాలు నేర్పాడు, ఎంతో జ్ఞానం నేర్పాడు, ఎలా బ్రతకాలో కూడా నేర్పాడు. ఎలా బ్రతకాలో నేర్పాడు, ఎందుకు బ్రతకాలో నేర్పలేదు. అవునా కదా చెప్పండి. చిన్నప్పుడు
2వ తరగతులు అనుకుంటానండి, నా చిన్నప్పుడు చదువుకునే ఒక పాఠం ఉండేది, మీ అందరికీ తెలుసు అనుకుంటా బహుశా. ఎండలు కాసేది ఎందుకురా, మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేది ఎందుకురా, వర్షం పడేటందుకురా, వర్షం పడేది ఎందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేది ఎందుకురా, మనుషులు బ్రతికేటందుకురా, మనుషులు బ్రతికేది ఎందుకురా. లేదు, బడిలో అక్కడి నుంచి లేదండి, మనుషులు బ్రతికేటందుకురా, పులి స్టాప్, అంతే, క్లోజ్, నెక్స్ట్ పాఠం. మనిషి ఎందుకు బ్రతకాలో, ఎలా బ్రతకాలో నేర్పాడు, కానీ ఎందుకు బ్రతకాలో చెప్పలేదు గురువు కూడా. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇంత జ్ఞానాన్ని నేర్పారు కదా మీరు, నాకు ఆయుష్ కావాలి, ఎక్కువ కాలం బ్రతకడానికి ఇవ్వండి అంటే ఏమంటాడు చెప్పండి మీరు? నవ్వి, ఒక చిన్న చిరు నవ్వు నవ్వి, పోరా పిచ్చోడా అంటాడు, అంతే. ఎక్కువ మాట్లాడ్డా ఆయన, పోరా ఏమడుగుతున్నావు నీకు అర్థమవుతుందని అంటాడు, వెళ్ళిపోతుంది. శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళండి, శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారండి. మనిషి ఆయుష్కాలాన్ని పెంచేయాలని ఇప్పటికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనలన్నీ విని మైకిల్ జాక్సన్ అనే ఒక ఆయన డాన్సర్కి ఆశ కలిగింది, నేను 150 సంవత్సరాలు బ్రతకాలన్న కోరిక పుట్టింది. 150 సంవత్సరాలు బ్రతకాలంటే ముందు మనిషికి ఆక్సిజన్ చాలా అవసరం కనుక అవయవాలు చాలా బాగుండడం అవసరం, పనితీరు అవసరం అని చెప్పేసి తన చుట్టూ ఎప్పుడు వైద్యుల సమూహాన్ని పెట్టుకునేవాడు. వైద్యులు 50 మంది వైద్యులట, ఎప్పుడు ఏది తనకు ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి. ఇక తను ఉండటానికి సపరేట్గా ఆక్సిజన్ ఉండేటువంటి గదిని, పరుపును తయారు చేయించుకున్నాడంటండి. కానీ బ్రతికాడా? 50 సంవత్సరాలకి అవుట్ అయిపోయాడు. ఎంత బతకాలనుకున్నాడు? 150. అదేంటి, ఏ శాస్త్రవేత్త కూడా ఇవ్వలేడు ఆయుష్ని, ఏ జ్ఞానవంతుడు కూడా భూమి మీద ఇవ్వలేడా ఆయుష్ని? ఇవ్వలేడండి. ఎవరు ఇవ్వగలరంటే నువ్వు నమ్మిన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన్ని అడగాలి. ఏమంటో తెలుసా? నాకు ఆయుష్ కావాలని. కానీ అది తప్ప నిన్ను అడుగుతాం. మీరు జ్ఞాపకం, మీరు ఇన్ని రోజులు ప్రార్థన చేశారు కదా, నన్ను ఎక్కువగా బ్రతికించు ప్రభు, బ్రతికించు అది మానేసి అన్ని అడుగుతామండి. బ్రతికించమన్నప్పుడు కూడా ఎందుకు బ్రతికించాలో కూడా ప్రార్థన చేయాలి. మనం అడిగేటప్పుడు ఎందుకో కూడా అడగాలండి. ఎందుకంటే అండి, మనం ఏదైనా అడిగేటప్పుడు ఎందుకో కూడా అడగాలి, తెలిసి అడగాలి. ఏం చేస్తావు దీని ద్వారా? బ్యాంక్ లోన్ ఇస్తుంది అనుకోండి, బ్యాంక్ అడుగుతుంది అప్పు ఇచ్చేటప్పుడు, నీకు ఇంత అప్పు అడుగుతున్నావు కదమ్మా, ఇంత అప్పు అడుగుతున్నావు కదయ్యా, ఇస్తాం మేము, ఓకే. దీని ద్వారా ఏం చేస్తావు? ఏం చేస్తానండి, ఇంట్లో పెట్టేస్తానండి, రోజు వండుకోవడానికి, తినడానికి, వీటికి వాడతామంటే ఏమంటాడు? రిజెక్ట్ కొట్టేసి, అమ్మా మళ్ళీ రేపు రామ్మా అంటాడు. అంతే. మళ్ళీ రేపు వెళ్ళాము, మళ్ళీ రేపు రామ్మా. ఎందుకు ఇవ్వాలో, ఎందుకు తీసుకోవాలో నువ్వు తీసుకునేటప్పుడు ఒక వ్యక్తిని అడుగుతున్నావే, నీకు ఇచ్చే వ్యక్తిని నువ్వు కరెక్ట్గా దాన్ని అవసరతను బట్టి అడుగుతున్నావే, అది నీకు ఉపయోగపడుతుందని, దాని ద్వారా తనకు కూడా లాభం ఉందని ఇస్తున్నప్పుడు, దేవుణ్ణి వరం అడిగేటప్పుడు, ఆయుష్ను అడిగేటప్పుడు దావీదు గారిని కూడా దేవుడు అడుగుంటాడు, ఏం చేస్తావు నాయన నీకు ఆయుష్ ఇస్తే అని. మీరేం చేస్తారు చెప్పండి? ఆయుష్నిస్తే మీరు అడిగారు అనుకోండి, ఆయుష్నే అడిగారు, ఇస్తానుకమ్మా, ఇస్తాను కనయ్యా, ఏం చేస్తావని అడిగాడు అనుకుని ఏమంటారు? మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తానండి. సరే, పెళ్ళిళ్ళు చేసిన దానికి ఉంచుతాను, తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ అడిగారు, మళ్ళీ ఆయన ఇస్తానన్నాడు, మా పిల్లలకి పిల్లలు పుట్టాలండి, మానవరాలను ఎత్తుకోవాలండి. అబ్బా, ఓకే, అది కూడా ఇచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి? తర్వాత ఏంటండి? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసరికి నేను కాటికి వెళ్ళిపోతాను ఎందుకంటే చాలుగా అంటాం. సరే, అంతవరకు అడిగావు అని 100 ఏళ్ళు ఇచ్చారు, ముసలులు మంచాన పడ్డారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాత రేపు మా పోయేటట్టున్నావు, నువ్వు ఏమనిపిస్తుంది అని అన్నావు అనుకోండి, ఏమంటాడు? తొందరగా పోతే బాగురా అంటాడండి. అరే అప్పుడే పోవాలన్నారా, ఇంకా 4 ఇంకా కొంతకాలం ఉంటే బాగురా అని ఏడుస్తుంటాడు. ఆయుష్ని ఎందుకు అడగాలో, ఎందుకు ఆయన ఇవ్వాలో 2 మనకు తెలిసి ఉండాలి.
దావీదు గారు అడుగుతున్నారు ఒక వరాన్ని. ఎవరిని అడుగుతున్నాడంటే ఆయుష్ని ఇవ్వగలిగిన వాడిని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు ఆయన కూడా ప్రశ్న వేశాడు, ఏం చేస్తావు, ఆయుష్ని ఇస్తే నువ్వేం చేస్తావు అని అడిగితే ఆయన ఏమంటున్నాడో మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 17, 18 వచనాలను మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 71వ కీర్తన 17, 18 వచనాలను మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవా బాల్యము నుండే నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు ఇప్పటి వరకు కూడా నీ ఆశ్చర్య కార్యములను నేను కూడా మౌనంగా ఎక్కడ లేనయ్యా. నువ్వు నాకు చేసిన మేలులు, మా బ్రతుకు దినములో నువ్వు చూపిన కృపలు, ఇవన్నీ కూడా నేను తెలుపుచూనే వచ్చుచుంటిని. అయితే ఇంకా నిన్నెందుకు ఆయుష్నివ్వమని వరమని అడిగానో తెలుసా అంటూ, దేవా వచ్చే తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోవు వారందరికీ నీ శౌర్యము గొప్పతనమును గూర్చి నేను తెలియజెప్పాలి. నా నోటితో చెప్పాలి, నేను చెప్పాలి. నేను తెలియజెప్పునట్లు నా తల నెరిసి వృద్ధుడనైనంత వరకు. బా, ఏమడిగాడండి దేవుణ్ణి? ఇలాంటిది అడిగితే దేవుడు ఇవ్వడా చెప్పండి? ఇప్పుడు దేనికి నీకు ఆయుష్ అంటే అని అంటున్నాడు, నాకెందుకయ్యా ఈ ఆయుష్, నువ్వు ఇప్పటి వరకు నాకు ఇచ్చావే ఈ ఆయుష్, ఇప్పటి వరకు ఈ వరాన్ని అడగక ముందు నువ్వు ఇచ్చిన ఆయుష్ చేత బాల్యం నుంచి నువ్వు నాకు నేర్పించిన ఆ మాటలన్నింటినీ, సేవకుల ద్వారా విన్న ఆ మాటలన్నింటినీ, నా తల్లిదండ్రుల ద్వారా నేను నేర్చుకున్న నీ విలువైన మాటలన్నింటినీ కూడా నేను చెప్పేశాను ఇప్పటి వరకే. కానీ భవిష్యత్తులో కూడా నేను నాకు ఆయుష్ ఇస్తే నేనేం చేయాలనుకుంటున్నానంటే, పుట్టబో వారందరికీ, పిల్లలందరికీ, రాబోయే తరంలో పిల్లలందరికీ కూడా నీ బలమును గురించి, నీ శౌర్యమును గురించి చెప్పాలన్న ఆశ ఉంది. ఒకవేళ నువ్వు ఇస్తే నా తల నెరిసి వృద్ధుడైనంత వరకు కూడా నీ గురించే ప్రకటిస్తాను, చెప్తాను, నీ సేవ చేస్తాను అన్నాడండి. దేవుడు ఫిదా అయిపోయాడండి బాబు. ఏం అడిగావు దావీదా? నీ కోసం కాదా, దేవుడు కోసం అడిగి దేవుడు కోసం పని చేసేటప్పుడు అందులో నువ్వు వాడుకున్న ఆయన ఎక్కువ పట్టించుకోడు. అర్థమవుతుందా? ఆయన పని కోసం ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి, మీకు అర్థం కావడం. ఇప్పుడు మోహన్ అన్న గారి మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు ఇందులో మెయిన్గా పని చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. పని చేసేటప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. కొంచెం నానా నేను మీకు అందుబాటులో ఉండకపోవచ్చు బహుశా అన్ని కార్యక్రమాలకి, ఇదిగో రైస్ తేవడానికి, కిరాణం తేవడానికి మీరు, లేదా స్టేజ్ దగ్గర డెకరేషన్కి వీడికి పెట్టుకోవడానికి అమౌంట్ ఇచ్చినప్పుడు బాధ్యులైన వారికి, అందులో వారు ఏదో బయటికి వెళ్ళినప్పుడు ఎండ కాస్తుందని ఒక వాటర్ బాటిల్ తాగితే, టిఫిన్ చేస్తే వాటిని అడుగుతాడా? ఎందుకు ఆ 10 రూపాయలు పెట్టి బాటిల్ కొన్నావు, నీ దగ్గర లేవా? ఎందుకు టిఫిన్ చేశావు, నీ దగ్గర లేవు? అడుగుతారండి? ఎందుకు వాటిని లెక్క చేయరు? తన పనిలో ఉన్నాడు, తన పని కోసమే తిరుగుతున్నాడు, తన పనిలో నమ్మకమైన వాడు. దేవుడిచ్చే ఆయుష్కాలం కూడా దేవుని కోసం ఉపయోగించేటప్పుడు మధ్య మధ్యలో నువ్వు పిల్లల కోసం కష్టపడినా పోనీలే పిల్లల కోసం కష్టపడతాడు అనుకుంటాడు. మధ్య మధ్యలో ఇంటి కోసం కష్టపడ్డావు అనుకో, పోనీలే నా కోసం ఇంత కష్టపడేవాడు కాస్త పిల్లలకి ఆశ్రయం కోసం కష్టపడుతున్నాడు అనుకుంటాడు. మీరు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా లాజిక్గా అడగాలి దేవుణ్ణి. మనం ఏమండి నిజంగా ఎలా అడిగేస్తామండి దేవుణ్ణి? ఆయుష్నిమ్మని దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు. మరి ఇంతకు దావీదుకి ఇచ్చాడా? మధ్యలోనే వేసేసాడా? దావీదుని ఎన్నో యుద్ధాలు చేశాడు కదండి, మధ్యలో ఎక్కడైనా వేసేసాడా యుద్ధంలో? దావీదు ఎప్పటి వరకు బ్రతికాడో తెలుసా? దావీదు కోరుకున్నాడు కదా, తల నెరిసి వృద్ధుడనైనంత వరకు నేను ఉండాలని. చూద్దాం రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే,
రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, రాజైన దావీదు బహువృద్ధుడు కాగా బహువృద్ధుడు ముసలితనానికి వచ్చేసేసాడండి. ఇక బాగా అప్పుడు ఏం చేస్తాడు? ముసలితనంలో ఎవరైనా చచ్చిపోయే ముందు ఏం చేస్తారు చెప్పండి? ఆస్తి పంపకాలు చేస్తారు. అరే పెద్దోడా, పై ఎత్తు పొలం నీది, చిన్నోడా కిందెత్తు పొలం నీది, ఇంటిని 2 భాగాలు ఇప్పుడే చేయమాకండి, నేను పోయిన తర్వాత వీలునామా రాస్తున్నాను, పై గదులు నీవి, చిన్న గదులు కింద గదులు నీవి రాస్తాం కదండి. ఇక ఉన్న దాంట్లో ఏదైనా ఇంట్లో ఉన్న సామాన్లు నీవి అంటారు. కానీ బహువృద్ధుడైన తరువాత తన మరణకాలము సమీపించినప్పుడు ఏం చెప్పాడు? పక్కన 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం ప్రారంభ వచనం మీరు చూడగలిగితే, దావీదుకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున చెప్తున్నాడండి. పోయేటప్పుడు చివరి మాటలు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను. ఏమంటే చూడండి, దావీదు ఎంత చక్కగా దేవుడి గురించి చచ్చిపోయే ముందు నానా నీకు ఈ ఆస్తులు కాదు, ఎంతస్తులు కాదు, రాజ్యాలు కాదు నీకు కావాల్సింది, నీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, నీ దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ప్రకారం, ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావని చెప్తున్నాడు. చూడండి ఒక సీక్రెట్ని మనం చెప్తామండి మన పిల్లలకి. పోయేటప్పుడు మనకి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద పడ్డామనుకో, ఎంత ఎడతామని బాబు, ఎన్ని చెప్తాం, బీరువాళ్ళ డబ్బులు, ఆస్తిపత్రాలు ఎన్నెన్నో చెప్పేస్తారు. దేవుడి గురించి అసలుకే చెప్పం. తెచ్చిపోయి క్రైస్తవుడిగా, దేవుని నమ్మిన కుమారుడుగా దేవుణ్ణి అడగవలసింది వరం, ఆయుష్. నువ్వు చనిపోయేంత వరకు చెప్పవలసింది ఆ దేవుడి గురించి. ఏమండి, దావీదు తీసుకున్నాడు కదా, ముసలితనం వరకు సేవ చేశాడా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దేవుడు రాయిస్తున్నాడు క్రొత్త నిబంధనలు ఈ మాట. అంటే దావీదు గారు అడిగిన ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆయుష్ని దావీదు గారు ఏం చేశారు? తన తరములో ఉన్న వారందరికీ సేవ చేశాడు. మనం దేవుని పని ఏం చేస్తున్నాం? నీకు ఇచ్చిన ఆయుష్ని వాడుకొని దేవుడికి మనం ఏం చేసామని ఒక్కసారి మీరు నిలబడి మీరు వెనకాల చూసుకోండి. ఒకసారి పోగొట్టుకున్న ఆయుష్కాలాన్నంతా చూడండి. ఏమండి, మీరు ఏ శాస్త్రవేత్తను అడిగితే విలువైంది ఏంటి ప్రపంచంలో అంటే ఒకటే అంటాడు, కాలం అంటాడు. అంతే. ఇంకొక మాట ఏది చెప్పడాను, టైం ఈజ్ గోల్డ్. బంగారం కంటే ఇంకా విలువైంది అదే. ఎందుకంటే ఒక్కసారి నీ జీవితంలో నుంచి ఒక సెకండ్ అలా దాటిపోయిందంటే ఆ సెకండ్ రాదిగా. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ నీ జీవితంలో ఆయుష్ ఒక క్షణం, ఈరోజు మినిట్ పోతే ఒక క్షణం వెళ్ళిపోయింది రాదండి. ఇక దాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుని పనిలో వాడుతున్నావా? మనం ఏం అడుగుతున్నాం ఆలోచించండి. ఇప్పుడు మనం ఏం అడగాలి? మనం కూడా అడిగితే ఇస్తానంటాడా? మనల్ని కూడా అడగమంటున్నాడు. ఇదేనా దేవుడు అడగమన్నది అని మనం చూస్తే లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, అటువలనే దావీదు ఎలాగైతే అడిగాడో మీరు కూడా అటువలనే అడగండి. దావీదులాగే మీరు అడిగితే మీకు కూడా ఇవ్వబడుతుంది. అడుగుతారు దావీదులాగే? ఈ రోజు నుంచి అడగటానికి ప్రయత్నం చేయండి. మన గురించి మనం అడగటానికి ప్రయత్నించాలి. ఎదుటి వారి గురించి అడుగుతున్నాం ఇప్పటి నుంచి. అయ్యా, ఆయనకు ఆయుష్ ఇవ్వండి, ఆయనకు ఆరోగ్యం ఇవ్వండి,
వారికి ఇంకేదన్నా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి అని అడుగుతూ అసలు నీ ఆయుష్ గురించి అడగటం మర్చిపోయావు నువ్వు. అసలు అడగండి. ఏమంటే అడిగాం కదా, ఆయుష్ని అడిగేటప్పుడు కూడా మనం ఏం అడగాలని చెప్పాం. చాలామంది ఏమడుగుతారో కూడా చెప్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది అడుగుతారు ఎందుకు దొరకట్లేదు వాళ్ళకి అని మనం ఆలోచించగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నారు, మీరు అడిగినను భోగముల నిమిత్తము. మీరు ఎందుకు అడుగుతున్నారంటే మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు. ఏమంటే అడిగేటప్పుడు ఇందాక మీరు అన్నయ్య గారి మెసేజ్ మీరు విన్నారు కదా, మీ హృదయాలన్నింటిని కూడా పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. ఆయనకి తెలియదా మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? కనిపెట్టేస్తాడు కదండి. ఆయన అంటున్నాడు, మీరు అడుగుచున్నారు కానీ మీరు అడిగేది మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకడం లేదు. మీరు అడిగేది దేవుడి కోసం. అడిగి చూడండి ఒకసారి. నీకోసమే అడగండి. ఇచ్చిన దాంట్లో కూడా పని చేసి చూపండి. ఇచ్చిన ఆయుష్కాలంలో కూడా తండ్రి నేను చేశాను ఇంకా ఇవ్వండి, ఇంకా పని చేస్తాను అడగండి. అడిగి తీస్తాడు. మన భోగముల కోసం, మనకి ఏదో కావాలని, శరీర సంబంధమైనవి సంపాదించుకోవాలని, శరీర సంబంధమైన వాటి కోసం అడిగామనుకోండి, మన భోగముల నిమిత్తం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకటం లేదు. దొరకట్లేదని బాధపడుతున్నారు. మీరు అడిగేదేం సరిగా అడగటం లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. మరి ఇప్పటి వరకు ఇచ్చాడు కదండి, చివరికి మాటలు చూసుకుని మమ్మల్ని ముగింపులోకి వెళ్ళిపోదు. ఇప్పటి వరకు ఇచ్చాడు కదండి. ఎప్పుడైనా మీరు క్రైస్తవులుగా ఒకరికొకరు ఎదురైనప్పుడు, కలుసుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఇలాంటి మాటలు అనుకున్నారు లేదో నాకైతే తెలియదు, కానీ ఎలా అనుకోవాలి అని అంటున్నాడు దేవుడు. ఒకసారి చూద్దాం. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేద్దాం. ఏం చేద్దాం? ఇది అది అంటే ప్రభువు కోసం ఇదిగో ఈ కార్యక్రమం చేద్దాం. ఈరోజు అనుకున్నారండి పిల్లల తల్లిదండ్రులు, మనం బ్రతికున్నాం గనక మనకి పిల్లల్ని ఇచ్చాడు గనక వాళ్ళ పుట్టినరోజుకి ఇది చేద్దామా? ఏం చేద్దాం? ఒక చిన్న సభ ఏర్పాటు చేసుకుందామా? ఈ సభలో చక్కటి వాక్యం చెప్పిద్దామా? ఇది చేద్దామా? బా, ఎంత చక్కటి ఆలోచన అంటే. మనము బ్రతికి ఉన్నాము గనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉన్నాము కనుక ఇది చేద్దామండి, బాగుంటుంది. ఓకే, రైట్. వాడు ప్లాన్ చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు, ఈరోజు మిమ్మల్ని అందరిని పిలుచుకున్నారు. మరి మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకులే, తర్వాత చేద్దాం, మళ్ళీ తర్వాత సంవత్సరం. ఇప్పుడు ఎందుకులే, మళ్ళా. ఎన్ని వాయిదాలు వేసామండి మనం, ఎన్ని వాయిదాలు వేస్తున్నాం దేవుడి గురించి. దేవుణ్ణి తెలుసుకోవడానికి వాయిదా, ప్రార్థనకి వెళ్ళడానికి వాయిదా, మీటింగ్ సహకరించడానికి వాయిదా, కార్యక్రమం చేయడానికి వాయిదా. ఎంత ఆయుష్ని ఇచ్చింది నీకు వాయిదా వేయడానికి కాదు, ఆయన కూడా నీకు ఇచ్చిన ఆయుష్ని వాయిదా ఇస్తే, ఆయన కూడా నీకు ఇచ్చిన ఆయుష్ని టక్కన కాసేపు ఆపి వాయిదా అని అన్నాడు అనుకుని ఏమైపోతుంది? కోర్టులో కేసులు నడుస్తూ ఉంటాయండి. నెక్స్ట్ వాయిదాకి రండి అంటారు, అంతే. రావాలి ఆ టయానికి. నువ్వు ఏడ తిరిగినా ఇంక సంబంధం లేదు, మళ్ళీ ఆ డేట్కి ఖచ్చితంగా ఆ కోర్టులో హాజరు కావాలి. మరి నీ ఆయుష్ని ఏం వాయిదా వేయలేదు ఆయన. నీకు చక్కగా ఇచ్చాడే, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడే, చక్కటి సేవకులను ఇచ్చాడే, చక్కటి సంఘాన్ని ఇచ్చాడే, చక్కటి సహవాసాన్ని ఇచ్చాడే, చక్కని కుటుంబాలను కూడా నీకు ఇచ్చాడే. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా దేవుడి కార్యక్రమాల్లో ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకోకపోతే ఇక నిన్నేమనాలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా అర్థమవుతుందా? దేవుణ్ణి మనం ఏమడగాలి? ఆయుష్. ఆయన అడిగితే ఆయుష్ని కూడా మనం దేనికి ఉపయోగించాలి? ఆయన పనుల కోసం.
భోగముల నిమిత్తం సుఖాల కోసం కాదు, అలాంటి గొప్ప ఆయుష్ని దేవుడు మనందరికీ దయచేయాలని, అలాంటి ఆయుష్ని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి దయచేయాలని మనస్ఫూర్తిగా ఆశించుకుంటూ ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుంటే